ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలోనే ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోనే ఉంది. ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఏమైనా ఉట్టిందా వీళ్ళకి ఇద్దరికి, కాంగ్రెస్ వాళ్ళకు ఆప్ వాళ్ళకు? అక్కడ బీజేపీ వాళ్ళను ఇండైరెక్ట్గా గెలిపించారు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ గెలవదు ఎట్లాగో అది వాళ్ళకు కూడా తెలుసు. ఏదో పోటీ చేసిర్రు, పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ కిన్ని ఆప్ కిన్ని పడి మూడో అభ్యర్థి అయినటువంటి బీజేపీలు గెలిచినాయి. సుమారు చెప్తా నేను. ఇక్కడ మనం చూడొచ్చు 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 6-7 వేల ఓట్లు వచ్చినాయి. 14 స్థానాల్లో అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 నుంచి 7, 8, 5 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. మరి అక్కడ అదే స్థానాలలో ఆపు ఎన్ని ఓట్లతోటి ఓడిపోయిందంటే కేవలం 3-4 వేల ఓట్లతోటి ఓడిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ ఇస్తే ఈ 14 స్థానాలలో అది పోటీ చేసి గెలిచే అవకాశం ఉండే కదా. 7,000 సంపాదించినటువంటి కాంగ్రెస్, 6,000 సంపాదించినటువంటి కాంగ్రెస్ ఆ ఓట్లు కాస్త ఆపు అభ్యర్థులకు వేస్తే ఆపు అభ్యర్థులు గెలిచి ఢిల్లీలో అధికారం ఆపు వచ్చేది, మళ్ళీ ఇండియా కూటమి బలపడేది కదా. అంటే ఇండియా కూటమి బలహీనపడడానికి ఇండియా కూటమిలోనే పక్షాలకే పడతలేదు. రాహుల్ గాంధీ పోయి కేరళలో పోటీ చేస్తాడు కమ్యూనిస్టుల మీద, కమ్యూనిస్టులను తిడతారు అక్కడ. మళ్ళీ ఇండియా పక్షాలు మేమంతా కూడా సపోర్ట్ చేయాలంటారు. అంటే పార్లమెంట్ ఎన్నికలనేమో కలిసి పోటీ చేస్తున్నారు ఇండియా కూటమి, అసెంబ్లీ ఎన్నికలేమో చీలిపై పోటీ చేయడం వల్ల ఇటు అసెంబ్లీలో ప్రియారిటీ లేకుండా పోతుంది, అటు ఎంపీగా ఢిల్లీలో ప్రియారిటీ లేకుండా పోతుంది. ఇండియా కూటమి చిన్న భిన్నం అవుతుంది.